జిల్లా గూడూరు మండలం రైతాంగానికి యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా ఎప్పుడు వస్తుందా అని సొసైటీల ముందు అన్నదాతలు పడిగాపులు పడాల్సి వస్తుంది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా వేసే సమయం మించిపోతుండటంతో ఇన్నాళ్లు పడ్డ కష్టం వృధా అయిపోయి పెట్టుబడి ఖర్చులు కూడా రావని రైతులు వాపోతున్నారు. గూడూరు మండలంలో యూరియా కోసం రైతన్నలు వేకువజామునే సొసైటీల ముందు 2 కిలోమీటర్ల మేర లైన్ కట్టారు. వేల సంఖ్యలో రైతులు లైన్లో ఉన్నప్పటికీ వచ్చిన యూరియా మాత్రం వందల మందికి కూడా సరిపోకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతుకు దాదాపు 10ల సంఖ్యలో యూరియా బస్తాలు అవసరం కాగా వచ్చిన లోడ్ కేవలం 900 బస్తాలు మాత్రమేనని రైతులు వాపోతున్నారు. యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు రావడంతో పోలీసులు సైతం రంగంలోకి దిగి వారిని లైన్లో ఉంచాల్సి వచ్చింది. వ్యవసాయ పనులు మొదలై 2 నెలలవుతున్నా అధికారులు, పాలక ప్రభుత్వాలు యూరియా తెప్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని దుమ్మెత్తిపోస్తున్నారు. వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ ఎవరు పెడతారు? మాకు మీ అసంటోళ్ళకు దొరలకు అందరికి అక్కడక్కడ తయారవుతాయి. మాకు రైతులకే ఏం తయారు కావు. ఇక్కడ మేము ఇట్లా నిలబడాలి, సావాలి, అయినా మాకు దొరకదు. అక్కడ బస్తాలు లేవు. ఇప్పుడు పొద్దున వచ్చి నిలబడితే లాభం, 5 గంటలకు వస్తే లాభం, 4 గంటలకు వస్తే లాభం. ఇప్పుడు నిలబడి కాళ్ళు వస్తాయి, ఆకలి కడుపు కాలుతుంది, మళ్ళీ ఇంటికే పోవడు. బస్తాలు లేవు. ఆడ ఎవరికి చెప్పుకోవాలి? ఓట్లు వేసేటప్పుడే సపోర్ట్ చేయక వస్తారు, ఓట్లు అడుగుతారు. కానీ ఇప్పుడు ఇట్లా నిలబడ్డారు, ఏం కోసం ఉన్నదని ఎవరైనా అడుగుతారా? ఇప్పుడు మాకు ఎవరు అడగరు. మాకు ఈ పరిస్థితి మాది. ఇప్పుడు బాగా వచ్చింది, అట్లా ఎట్లనో పక్కకు తిరిగి వచ్చినాం. ఇప్పుడు ఆడ కూడా నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా పోవాలి మేము? మళ్ళీ పోయేటప్పుడు ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి. ఆటో కిరాయి మాట్లాడుకొని ఛార్జీలు ఎక్కువ పెట్టుకొని వస్తే కూడా బస్తా దొరుకుతలేదు. 3-4 రోజులుగా తిరుగుతున్నాం మేమైతే. శుక్రవారం రాలే, మళ్ళీ ఇయర్ వస్తాయి. ఇట్లా ఏం చేస్తాం?